హాయ్ అండి. క్యాబేజీ పచ్చి శనగపప్పుతో కర్రీ చేసుకుందాము. ఇది గ్రేవీలాగా ఉండదు, అలా అని మరీ డ్రైగా ఉండదు, పొడి పొడిగా ఉంటుంది, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. సైడ్ డిష్గా బాగుంటుంది. అట్లానే మనం రోటీతో అయినా రైస్లో కూడా కలుపుకోవడానికి బాగుంటుంది. క్యాబేజీ సన్నంగా తరిగేసి పెట్టుకోవాలి. శనగపప్పు వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. స్టవ్ పైన ఏదైనా బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మెంతులు, దినుసులు వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి పోపంతా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న క్యాబేజ్ అంతా కూడా వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, అది వాటర్ అంతా తీసేసి శనగపప్పు మాత్రమే వేసుకోవాలి. మనం క్యాబేజీ తరిగేలోపు నానిపోతుంది శనగపప్పు క్యాబేజీ తరుగుతాము ఇంకా కర్రీలో వేస్తాము అనుకునేటప్పుడు కొద్దిగా వాటర్లో వేస్తే మనం తరిగేటప్పటికి చక్కగా నానిపోతుంది. ఇలా బాగా కలిపేసుకొని కొద్దిగా సాల్ట్, రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ, నేనైతే రాళ్ళుప్పు వేస్తున్నాను. మూత పెట్టి కాసేపు మగ్గించుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి పచ్చివాసన పోయి చాలా టేస్ట్గా బాగుంటుంది. ఒక 2 టమాటాలు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ అంతా కూడా వేసుకొని కొద్దిగా వాటరు మిక్సీ జార్ కడిగి వేసుకుంటున్నాను. మనకి వాటర్ ఎక్కువగా ఉండే క్యాబేజీ కానీ, సొరకాయ కానీ, బీరకాయ కానీ, బుడమకాయ కానీ, దోసకాయ కానీ, ఇలాంటివి కీరా కానీ ఎక్కువగా ఈ ఎండాకాలం తీసుకుంటే మన బాడీకి నీళ్ళు కొంచెం తగ్గినా తాగకపోయినా కొంచెం ఆరోగ్యంగా ఉండొచ్చు. అలానే మరీ తగ్గించకండి నీళ్ళు. రోజుకో 3 లీటర్లు. చాలామంది 1 లీటర్ కూడా తాగరు. అలాంటి వాళ్ళు మాత్రం కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అందుకని రోజుకి మినిమం 3 లీటర్స్ అయితే తాగడానికి ట్రై చేయండి. కొద్దిగా కారం పొడి వేసి కలిపి మూత పెట్టుకున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. కొద్దిగా గరం మసాలా వేసుకొని అట్లానే కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుందండి. మరీ పులుపు లేకుండా చిన్న 2 టమాటాలు వేసాం కాబట్టి లైట్గా పుల్లగా ఉంటూ మనకి పొడి పొడిగా సైడ్ డిష్గా బాగుంటుంది. నేను బొడ్డుపిక్క చారు చేశాను. బొడ్డుపిక్క చారు అంటే మనం కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా జీలకర్ర, మిరియాల పొడి, అట్లానే కొద్దిగా ధనియాలు కూడా వేసుకుంటే చారులో సువాసనతో చాలా బాగుంటుంది. ఎక్కువగా బొడ్డుపిక్క చారు అంటే ఆంధ్రాలో చేస్తారు. ఎవరైనా డెలివరీ అయ్యేటప్పుడు అది డైజెషన్ కోసం చేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి వాళ్ళకి మంచిది. అట్లా మలబద్ధక సమస్య గట్రా ఉండదు. దాన్ని బొడ్డుపిక్క చారు అంటారు. నా ఛానల్లో చాలాసార్లు చేసి చూపించాను. ఎవరైనా మెసేజ్ చేయండి బొడ్డుపిక్క చారు అంటే ఎలా అని, నేను మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను. ఇది కుక్కర్ అండి. నేను మొన్న చిన్నది తీసుకున్నాను. 1 లీటర్ ఉంటుంది. ఇది బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను. కొర్ర రైస్తో బాగుంటుందని. కొర్రలు ఎక్కువగా మా ఇంట్లో వాడతాము, రైస్ చాలా తక్కువ. రైస్ మానేసినామని చెప్పాలి. మా మనవరాలు చిన్నపిల్ల కాబట్టి తన కోసం కొద్దిగా వండుతాను రైస్, ఒక చిన్న గ్లాసుడు. కానీ ఇంట్లో అందరూ కొర్రలు, జొన్న రొట్టి, రాగి జావ ఇవేనండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఇలా కొర్రలు కానీ, అరికలు కానీ, జొన్నలు కానీ ఇలాంటివి తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇప్పుడు ఎక్కువగా రైస్ తీసుకునే వల్ల షుగర్ జబ్బులు ఎక్కువైపోతున్నాయి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా కొంచెం మనం రైస్ తగ్గించి ఇలా సిరిధాన్యాలు తిన్నట్లయితే ఆరోగ్యంగా ఉండొచ్చు. చూసారు కదా, కొద్దిగా కొర్రలు పెట్టుకొని దాంట్లో ఉడికించుకుంటే 2 మనుషులు తినొచ్చండి. చాలా చక్కగా ఉడికిపోతుంది, త్వరగా ఉడికిపోతుంది. ఎప్పుడో ఒక్కసారి ఎమర్జెన్సీ కోసమని ఆ కుక్కరు నేను ఎప్పుడూ కూడా స్టీల్ దాంట్లోనే వండేస్తూ ఉంటాను. మనకి ఎటైనా వెళ్ళేటప్పుడు పనికొస్తుందని తీసుకున్నాం. మొన్న ఒకసారి టూర్ వెళ్ళాం బయటికి. మేము బయట రైస్ తినాం కాబట్టి కొర్రలతో తింటే బాగుంటుంది అన్నట్టు ఆ కుక్కర్ తీసుకున్నాం. రూమ్లో పెట్టుకొని చక్కగా వండుకొని తిన్నాము. టేస్ట్ అయితే అదిరిపోయింది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి.